పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన వాక్య ధ్యానం కొరకై భక్తులకు యెహోషువ రాసినటువంటి గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 10 వచనంలో మనము ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. అంటే ఒక వచనాన్ని నేను చదువుతాను, తర్వాత వచనాన్ని మీరందరూ కలిసి చదువుతూ దేవుడి వాక్యాన్ని ధ్యానించారు. భక్తులకు యెహోషువ రాసినటువంటి గ్రంథము మొదటి అధ్యాయము 1 నుండి 10వ వచనం వరకు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలా సెలవిచ్చాడు: నా సేవకుడైన మోషే మృతి నొందెను, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండదు. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నీ సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అందరి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, మీకు స్తోత్రం నాయన. మీరు చేసిన ఉపకారం కొరకు స్తోత్రములు. మేము ప్రార్థించి అడిగిన విధముగా మీ కృపాక్షేమములను మా వెంట ఇచ్చి తిరిగి మీ సన్నిధిని సమీపించి మిమ్మల్ని తండ్రి అబ్బాని పిలుచుకునే యోగ్యత, ధన్యత క్రీస్తు యేసునందు మీరు మాకు దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. నిలబడిన నీ దాసుని యొక్క ఆత్మాభిషేకం చేత నింపండి. చేరవచ్చిన మీ పిల్లలతోనూ నిలబడిన దాసునితోనూ మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితేనే కానీ మాకు అర్థం కాదు నాయన. మీ వలన తప్ప మాకు వేరొక దిక్కు నుండి సహాయం లేనే లేదు. కనుక మీ పాద సన్నిధికి వస్తున్నాం. నిలబడిన నీ దాసుని సమయోచితమైన జ్ఞానము చేత, సమయోచితమైన మాట చేత మీరు వాడుకొని దాసుడు మాట్లాడుతుండగా మాకందరికీ అర్థము విధముగా మీరు బోధించుకున్నారు. దాసుని యొక్క ఆత్మ స్వాధీనం అందించుకుని బోధకులకు బోధకుడును యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాము. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక దేవుని సేవకుడు మృతి నొందిన తర్వాత జరిగిన సంగతులను గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు ఆ సేవకుడు అంటే గొప్ప సేవకుడైన మోషే. మోషే మృతి నొందిన తర్వాత, అంతగా చనిపోయిన తర్వాత దేవుడకు యెహోవా యెహోషువ అను మోషే పరిచారకుడును నూను కుమారుడైనటువంటి యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
గమనించాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్న సమయానికి యెహోషువలోను ఇశ్రాయేలు జనం అంతటిలోనూ ఓ కలవరము వారందరి హృదయాల్లో ఉండేది. ఏంటయ్యా ఆ కలవరం అంటే, ఇంతకాలము దేవుని సేవకుడైన మోషే మనతో ఉండేవాడు. దేవుని సేవకుడైన మోషే ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. మనల్ని చాలా ఆరోగ్యవంతులుగాను శ్రేష్టమైన వారిగాను మనల్ని కూడా మోషేను బట్టి దేవుని ప్రజలందరినీ ప్రేమించి ఆయన ఇశ్రాయేలు అను జనమును ఎంతగానో ప్రేమించాడు. ఇశ్రాయేలు జనమునకు క్షేమము దయచేశాడు. ఇశ్రాయేలునకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను ఇచ్చాడు. ఇశ్రాయేలు అను తన జనమును అరణ్య మార్గము గుండా నడుచుచున్నను పోషణకు ఏమాత్రము కొదువ లేకుండా, వారికి ఆహారము తక్కువ కాకుండా వారిని నడిపించాడు. ఇప్పుడు ఎవరు మనల్ని నడిపిస్తాడు? దేవుని సేవకుడైన మోషే మృతి నొందాడు. ఇప్పుడు మనల్ని ఈ విధమైనటువంటి మార్గము గుండా, ఈ విధమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో కూడినటువంటి జీవితంలోను, దేవుని యందలి భయభక్తులైనటువంటి జీవితంలోను, దేవుని ద్వారా ఆయన చేసిన అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను ఇక మీదట ఎవడు చేస్తాడు అనే ఓ కలవరము ఇశ్రాయేలు ప్రజలందరిలోనూ యెహోషువలో కూడా అది ఉండేదన్నమాట. ఈ కలవరములో, ఈ యొక్క దిగులులో, ఈ యొక్క పరిస్థితులలో బ్రతుకుతున్నటువంటి ఇశ్రాయేలు సమాజములో నుండి నూను కుమారుడైన మోషేకు పరిచారకుడైన యెహోషువను దేవుడు పిలిచాడు. పిలిచి ఏమన్నాడు చూడండి, 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నట్టును ఏ మనుష్యుడిలో నీతో నిలవలేకయుడును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును. ఏమన్నాడు దేవుడు? వీరంతా ఏమనుకుంటున్నారు? ఇశ్రాయేలు సర్వ సమాజమును యెహోషువయు ఏమనుకుంటున్నారు? మోషే అని దేవుని సేవకుడు వెళ్ళిపోయా, మోషే అని గొప్ప సేవకుడు మన మధ్య లేకుండా వెళ్ళిపోయా, ఇక మనకు నాయకుడెవడు? ఇక మనల్ని నడిపించేవాడెవడు? ఇక మనల్ని మన ఎడల న్యాయము తీర్చువాడెవడు? ఇక మన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను కాపాడేవాడెవడు? దేవుడు వాగ్దానం చేసేటువంటి ఆ నిత్యరాజ్యమునకు మనల్ని తోడుకొని పోయి వాడెవడని కలవరపడుతున్నటువంటి వీరి హృదయాలను దేవుడు నూను కుమారుడైన యెహోషువతో మాట్లాడుతూ అంటున్నాడు. ఏమన్నాడు? మా యెహోషువ, మోషే వెళ్ళిపోయాడు, ఇక మాకు దిక్కెవరని నీవు అనుకుంటున్నావు. ఏం భయపడవద్దు, దిగులు పడవద్దు. మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను అని ఆయన వాగ్దానం చేశాడు. మోషేకు తోడై ఉండినట్లు మోషే ద్వారా ఎన్ని అద్భుతాలను ఆయన చేశాడు. మోషే ద్వారా ఎన్ని ఆశ్చర్య కార్యములను ఆయన చేశాడు. ఇశ్రాయేలు అన్న జనము ఎన్నో మార్లు మోషే మీద దొమ్మిగా పడి గొనిగి సరుగుతున్నప్పటికీ దేవుడు తానే కోపగించి, మోషే నీవు అడ్డు తొలగు, ఈ జనమును నాశనం చేసి నీ జనమును నేను లేపుతా అన్నప్పుడు కూడా మోషే అడ్డుపడి అన్నాడు, అయ్యా వారి పితరులకు నీవు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఇంత గొప్ప సేవకుడు, ఇంత గొప్ప నాయకుడు ఇశ్రాయేలుకు లేకుండా పోయాడు. ఆయన మృతి పొందాడు. ఇక ఇశ్రాయేలుకు దిక్కెవరని అనేకులు అనుకుంటున్నటువంటి తరుణంలో దేవుడు యెహోవా యెహోషువతో అంటున్నటువంటి మాటను గమనించండి. యెహోషువ, భయపడవద్దు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటా. ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుతం ఉన్నటువంటి కాలములలో దేవుని ప్రజలు కూడా ఇటువంటి కలవరములలో బ్రతుకుతా ఉన్నారు. ఇటువంటి కలవరములు, ఇటువంటి హృదయ వేదనతో
కలవరములతో అనేకులు ఇబ్బంది పడుతూ ఉంటారు. నేటి పరిస్థితుల గుండా ప్రయాణం చేయొచ్చు. నేటి కాలపు గతులను ఆలోచన చేస్తూ దేవుని సంఘం కూడా ఎంతగానో మరి కలవరపడుతోంది, ఇబ్బంది పడుతోంది. దేవుని సంఘములకు, దేవుని ప్రజలకు దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇశ్రాయేలునకు తోడై ఉన్న దేవుడు నీకును ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఇప్పుడు నీ నాయకుడెవడు? మునుపున్న అనుకూల పరిస్థితుల్లో నేడు లేవే అని దిగులు పడవద్దు. మునుపున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు నేడు మనకు లేవే అని నీవు దిగులు చెందవద్దు. మునుపున్నట్టుగా దేవుని ప్రజలు నిర్భయముగా బ్రతికే అవకాశము లేదే అని మనం భయపడవద్దు. ఆనాడు ఇశ్రాయేలునకు తోడై ఉన్న దేవుడు నీకును నాకును మనకందరికి తోడై ఉన్నాడు. యెహోషువతో అదే అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలంతా కలవరపడిపోతా ఉన్నారు. ఇక మనకు దిక్కెవడు? మనకు నాయకుడెవడు? మనకు ప్రవక్త ఎవడు? మనతో మన పక్షమున దేవునితో మాట్లాడేవాడెవడు అని అందరూ కలవరపడిపోతా ఉంటే దేవుడు అన్నాడు, యెహోషువ భయపడవద్దు నాయన, దిగులు పడవద్దు. మోషేకు తోడై ఉండినట్లుగా నేను నీకును తోడై ఉంటాను. నేను నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. దిగులు పడవద్దు, భయపడవద్దు. ప్రస్తుత పరిస్థితులు ఎంత గడ్డమైనా, ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్ను, నీ విశ్వాస జీవితాన్ని ఎంత కృంగదీసేవైనా, నీ విశ్వాస జీవితాన్ని సన్నగిల్ల చేసేవైనా, నీ ప్రేమను ఆర్పివేసేవైనా పర్వాలేదు. దేవుని యందు భారముంచు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ సంగతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి మనము పరిస్థితులను బట్టి, మన యొక్క స్థితిగతులను బట్టి, మన శోధనలను బట్టి, మన బాధలను బట్టి, మన ఇబ్బందులను బట్టి మనము దిగులు పడవద్దు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇశ్రాయేలునకు తోడై ఉన్న దేవుడు మోషే వెళ్ళిపోయిన తర్వాత వారిని అక్కడే వదిలివేయలేదయ్యా. ఇదిగో దేవుని సేవకుడైన మోషే వారిని నడిపించినంత కాలం వారితో కూడా ఉండి, దేవుని సేవకుడైన మోషే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతానే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా అంతే. మన పెద్దలు విడిచిపోయి ఉండవచ్చు, మన యొక్క కాలగతిలో మనకు అనుకూలంగా లేకపోయి ఉండవచ్చు, మన పరిస్థితిలో మనల్ని కృంగదీస్తూ ఉండవచ్చు. భయపడవద్దండి, దిగులు చెందవద్దండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన తోడై ఉన్నటువంటి జనము ఎందరో ఆశీర్వదింపబడ్డారు. మంచిగా ఒకరిని మాత్రం నేను చూపించి ముందుకు వెళ్ళిపోతాను. ఆదికాండం 26వ అధ్యాయం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఏమయ్యాడంట? ఎవరు ఆశీర్వదించింటే? ఇతని సంగతి నేను క్లుప్తంగా చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఇతను ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో పంట వేశాడు, నూరంతలు ఫలించాడు. నూరంతలు ఫలింపగానే ఐగుప్తీయులందరూ వచ్చి అన్నారు, వీడు మనకంటే గొప్పవాడైపోతా ఉన్నాడు, వీడిని దేశంలో లేకుండా వెళ్ళగొట్టాలని ఐగుప్తు నుండి వెళ్ళగొట్టేశాడు. అతను తవ్విన బావులను పూడ్చివేశాడు. అతని పంట సగం దోచుకున్నాడు. ఇంతమంది మనుష్యులు తనకు వ్యతిరేకమైపోయారు, ఇబ్బందుల పాలైపోయారు. తన యొక్క గుడారం తీసుకొని ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి బ్రతుకుతా ఉంటాడు. అయినను దేవుడు అతనికి తోడై ఉన్నందుచేత, దేవుడు అతని ఆశీర్వదించినందువలన అతను ఏమయ్యాడంట? గొప్పవాడాయను. గొప్పవాడాయను. నేను దేవుని సంఘంతో కూడా మనుష్యులు అనేకులు ఆటలాడుకుంటూ ఉన్నారు. దేవుని సంఘమును కృంగదీయవలనని, దేవుని సంఘమును పాడు చేయవలనని, దేవుని సంఘములో నివసించే ప్రజల యొక్క భయభ్రాంతులకు గురి చేయవలనని ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను
సృష్టిస్తున్నారు. భయపడవద్దండి, మీ దేవుడు మీకు తోడై ఉన్నాడు. మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. 39వ ఆదికాండంలోనే 39వ అధ్యాయం మరొక వ్యక్తిని కూడా మనం చూసుకొని ముందుకు వెళ్ళిపోతాం. మొదటి 2 వచనాలు. యోసేపును ఐగుప్తులకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షిత సేనాధిపత్యునైన పోతీఫరు ఒక ఐగుప్త్యుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలు అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్త్యుని ఎంట ఏమై ఉన్నాడంట? యెహోవా అతనికి తోడై ఉండెను కనుక అతడు ఏం చేస్తున్నాడంట? వర్ధిల్లుతూ ఉన్నాడు. ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపును అన్నలు ఏం చేశారు? తొక్కేయాలని చూశారు. అన్నలు ఏం చేశారు? వీడు వీని కలడు దేవుడు వీనికి వాగ్దానం చేశాడంట. మా 11 మంది అన్నదమ్ములము వారి కాలేజీతో సాగిలు పడతామట. వీడు వీని కలడు ఏమైతాయో రండి అని ఐగుప్తు దాసత్వానికి అమ్మేస్తే ఎవరు తోడై ఉన్నాడంట? దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు ఏం చేస్తున్నాడంట? వర్ధిల్లుచు ఉన్నాడు. దేవుని ప్రజలారా, దైవజనమా, భయపడవద్దండి. యెహోషువతో దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాను. మనుష్యులు ఎంత అనగదొక్కవాలని ప్రయత్నించను, మనుష్యులు నీకు ఎంత భయంకరమైనటువంటి శ్రమ గుండా శోధన గుండా ప్రయాణింపజేయచూచిరను. భయపడవద్దండి, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన ఆశీర్వదించిన కొలది నీవు వర్ధిల్లుతూనే ఉంటావు. కానీ నిన్ను ఎవడు ఆపజాలడు, నిన్ను ఎవడును అణచజాలడు, నిన్ను ఎవడును నాశనము చేయజాలడు. దేవుని సంఘానికి దేవుడు వాగ్దానం చేస్తున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకొని యెహోషువతో అదే అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలంతా కలవరపడిపోతూ ఉన్నారు. యెహోషువ కలవరపడిపోతూ ఉన్నారు. మోషే వెళ్ళిపోయాడు, ఇక మన నాయకుడు ఎవరు, మన ప్రవక్త ఎవడు అనుకుంటుండగా దేవుడు యెహోషువను పిలిచి అన్నాడు, యెహోషువ మోషేకు తోడై ఉండినట్లు నీకును ఏమై ఉంటాను? తోడై ఉంటాడు. మనకు కూడా మన ప్రభువు తోడై ఉన్నాడు. భయపడవద్దండి. 2వ విషయాన్ని మనం చూసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. యెహోషువతో దేవుడు అనేటువంటి 2వ మాట మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలోని 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతని చొప్పున ఏం చేయాలంట? ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతని చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని ఏం చేయకూడదు? తొలగిపోకూడదు. దేవుడు అన్నాడు, మోషే వెళ్ళిపోయా. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతుండేవాడు. అంత గొప్ప నాయకుడు వెళ్ళిపోయాడు. ఇక మాకు దిక్కెవరు, ఇక మాకు తోడెవరు అనుకుంటున్నారేమో. భయపడవద్దండి, నేను మీకు తోడై ఉంటాను. ఎట్లా తోడై ఉంటాడంట? నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున ఏం చేయాలట? చెయ్యాలి. ధర్మశాస్త్రం అంతటి చొప్పున మనము జరిగించాలి. దేవుని వాక్యం ఏమని ఉపదేశిస్తున్నదో, దేవుని వాక్యం ఏమని మాట్లాడుతూ ఉన్నదో, దేవుని వాక్యము ఏమి చేయమని నీకు ఆజ్ఞాపించుచున్నదో, దేవుని వాక్యము నిన్ను ఎలాగో బలపరచుచున్నదో,
దేవుని వాక్యము నీకు ఏ ఆజ్ఞలను, ఏ యొక్క కట్టడములను, శాసనములను నీకు ఇచ్చిందో ఆ శాసనములను అనుసరించి, ఆ కట్టడములను అనుసరించి మనము బ్రతుకుతా ఉంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈ శాసనముల నుండి తొలగిపోవద్దు, ఈ యొక్క కట్టడముల నుండి తొలగిపోవద్దు. దేవుని సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా వాటిని చెయ్యి, నేను నీకు తోడై ఉంటాను. దేవుని సంఘములకు ప్రభు వాగ్దానం చేస్తున్నటువంటి మాట, దేవుడు నీకు ఇచ్చుచున్న దైవవాక్య లేఖనానుసారముగా, దైవవాక్యానుసారముగా జీవించా నీవు హృదయాన్ని, నీ దేహాన్ని, నిన్ను నీవు సిద్ధపరచుకో. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. దైవవాక్యానుసారముగా లేకుండా, దైవవాక్యానుసారముగా జీవించకుండా, దైవవాక్యానుసారముగా మాట్లాడకుండా, దైవవాక్యానుసారమైన ప్రవర్తన నీలో ఉండకుండా, నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి ప్రభు నాకు తోడుగా ఉన్నాడులే అని అనుకోవద్దు. ప్రభు మనకు తోడై ఉన్నాడు ఎల్లవేళ. మనమైతే ఆయన ధర్మశాస్త్రము నుండి, దేవుని వాక్య సత్యముల నుండి మనము ఏం చేయకూడదు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా వాటిని అనుసరించి నడిచే వారమై ఉండాలి. దేవుని వాక్యానుసారముగా మనం జీవించే వారమై ఉండాలి. వాక్యానుసారమైన క్రమ పద్ధతి, వాక్యానుసారమైన మాట, వాక్యానుసారమైన హృదయం, వాక్యానుసారమైన ప్రవర్తన, వాక్యానుసారమైన జీవిత నడవడి కలిగి దైవ సన్నిధిలో మనం నడుస్తున్నట్టయితే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇక నీకు ఏ పరిస్థితి వచ్చినా, ఏ అడ్డు వచ్చినా నీవు భయపడవద్దు. నీ ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ సంగతిని మనం మర్చిపోకూడదు. యోషువ జీవితంలో కూడా ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఆయన మార్గములో ఆయన ప్రయాణిస్తుండగా ఎందరో రాజులు ఆయన మీదకి లేచారు. వారందరినీ జయించి, వారందరినీ హతమార్చి ఆయన మార్గం కూడా ఆయన వెళ్ళిపోతా ఉంటే ఇశ్రాయేలు జనమును చూసి ఇప్పటికీ అప్పుడు కూడా ఏం చేశారంట, ఆ చుట్టుపక్కల ఉన్న రాజులందరికీ భయం పుట్టిందంట. అంతగా దేవుడు అతనిని హెచ్చించాడు, అంతగా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. మరి మనము ఆనాటి ఇశ్రాయేలీయుల వలె ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం. ఏం భయపడవద్దు. ప్రభువు మనకు తోడై ఉన్నాడు. ఆయన సహాయము మనల్ని ఆదుకుంటుంది. ఆయన ఆశీర్వదిస్తే భూలోకమందు ఏ నరుడును దాన్ని ఆపచారుడు. ఇస్సాకు అంతకంతకు వర్ధిల్లుచున్నాడని ఐగుప్తీయులంతా అతను వెలగొట్టేశాడు. అయినా ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు కనుక అతడు ఏం చేశాడంట, వర్ధిల్లి. యోసేపును అనగదొక్కాలి, వాని కళ్ళలో నాశనం అయిపోవాలి. అన్నదమ్ములందరూ బానిసత్వానికి అప్పగించారు, అమ్మేశారు. బానిస దేశములో కూడా దేవుడు అతనికి తోడై ఉండి అతడు చేయు కార్యములన్నింటినీ సఫలపరిచి అతడు దినదినము ఏం చేస్తాడంట, వర్ధిల్లుచుండి. సందర్భము మరొకరు కూడా నేను చూపించాను. ఆయన దావీదు గొలియాతును హతమార్చిన తర్వాత జనాలు ఈ పాట పాడుకుంటూ వచ్చారు. తీయొద్దు, మీరింటికి వెళ్తాం ధ్యానం చేయండి. ఒక పాట పాడారు జనాలంతా. ఏమన్నారు, దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది జనములను హతమార్చి. ఈ మాట సౌలుకు హృదయములో గుచ్చుకుంది. ఏమన్నారు, దావీదు 10,000 కొలది, సౌలు రాజును తగ్గించారని ఎక్కడ గుచ్చుకున్నాడు? అప్పుడు గుచ్చుకొని ఆయన ఆలోచన చేశాడంట, వీడు జనములలో ఇంత ఆదరణ పొందుతా ఉన్నాడు, రాజ్యాన్ని నా చేతిలో నుండి తప్ప ఇంకేం తీసుకుంటాడు వీడు నా నుంచి అని అనుకొని అతని మీద విషపు చూపు నిలిపెను అని అంటుంది. ఏం చూపు నిలిపాడంట? విషపు చూపు నిలిపాడంట.
విషపు చూపు నిలిపాడు. ఏ విషపు చూపు అంటే వీరిని లేకుండా చేస్తే, వీరిని నాశనము చేస్తే ఇక నాకు, నా కుటుంబానికి రాజ్యము ఏమైపోతుంది? స్థిరమైపోతుంది అని దైవ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. సౌలును అతని కుటుంబమును నీరుసిల్లుచుండెను, దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండెను అని అంటుంది. మొదటి గ్రంథంలో మీరు ఇంటికి వెళ్తారు, చదువుకోండి. దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండెను అని అంటుంది. సౌలు కుటుంబమునకు, దావీదు కుటుంబమునకు అనేక సంవత్సరాలు యుద్ధాలు జరిగాయట. సౌలు కుటుంబం అంతకంతకు ఏమైపోయిందంట? క్షీణించిపోయింది. దావీదు అంతకంతకు ఏమనుకున్నాడు? సౌలు వీరిని నాశనం చేస్తే, వీరిని చంపేస్తే ఇక రాజ్యం నా చేతిలో నుండి ఎవడు తీసుకుంటాడో అని అనుకోండి. జనులు పొగడిన ఆ పొగడింపు తనకు నచ్చలేదు, తన హృదయానికి గుచ్చుకుంది. నేను 1000 కొలది, వాడు 10,000 కొలదయా అని తన హృదయాన్ని తాకినందు చేత అతని మీద విషపు చూపు నిలిపాడు. దేవుని సంఘం మీద నేడు అనేకులు ఇటువంటి విషపు చూపు చూస్తా ఉన్నారు. దేవుని సంఘం మీద విషపు చూపు నిలుపుతా ఉన్నారు. దేవుని సంఘాన్ని ఎలాగో పాడు చేద్దామా అని మన విరోధి అపవాది గర్జించు సింహం వాళ్ళు ఏం చేస్తున్నాడు? తిరుగులాడుతూ ఉన్నాడు. భయపడవద్దండి. అందుకే దేవుడు అన్నాడు, మీరు భయపడవద్దండి. ఎందరి విషము చూపి మీ మీద ఉన్నను, ఏ పరిస్థితి గుండా మీరు ప్రయాణం చేయించున్నాను, ఎందరు మనుష్యులు మిమ్మల్ని ద్వేషించను, భయపడవద్దండి. నేను మీకు తోడై ఉన్నాను. నా సేవకుడిని మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున మీరేం చేయండి? వాటి చొప్పున చెయ్యండి. వాటి నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దండి అని మనం చేయవలసిన విధి అది. దైవ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి దైవ వాక్యము నుండి ఎడమకు కానీ కుడికి కానీ తొలగిపోకుండా మన జీవితాన్ని విశ్వాసము చేత నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై ధైర్యము వహించి దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుకే ప్రభు అన్నాడు, మోషే వెళ్ళిపోతే నేను నీకు తోడై ఉన్నాను. మోషే కంటే గొప్పవాడను, అనేకుల ప్రవర్తన కంటే గొప్పవాడను, రాజ్యాధికారుల కంటే గొప్పవాడను, రాజుల కంటే గొప్పవాడను, అధికారుల కంటే గొప్పవాడను. నేను నీకు తోడై ఉన్నాను. పద, ముందుకు వెళ్ళు, సాగిపో, జనులను నడిపించు అని యెహోషువతో దేవుడు వాగ్దానం చేశాడు. ప్రభువు నీతో నాతో ఆ వాగ్దానాన్ని చేస్తూ జాగ్రత్త, భయపడకుండా ధైర్యం వహించి ప్రభు మీద భారం వేసి నీ విశ్వాస జీవితాన్ని కొనసాగింప చేస్తూ ఆయన సన్నిధిలో ముందుకు సాగిపోయిన యెడల దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎప్పుడు మర్చిపోవద్దు. మరొక మాట మాత్రం నేను చెప్పి ముగించేస్తాను. 9వ వచనం, నేను నీకు ఆజ్ఞయించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా ఏం చేయొద్దు? జడియకము, భయపడకము, దిగులు పడవద్దు. ఏం చేయొద్దు? దిగులు పడవద్దు. అయ్యో, ఇటువంటి పరిస్థితి వస్తే నా భవిష్యత్తు ఏంటి? నా పిల్లల భవిష్యత్తు ఏంటి? ఈ కాలం గుండా ప్రయాణం చేయాల్సి వస్తే నేనేమైపోతును? నేను ఎలాగో జీవితును అని ఎప్పుడు కూడా దిగులు పడవద్దు, భయపడవద్దండి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. ఎందుకంటే మీ ప్రభువు మీకు తోడై ఉన్నాడు. మీ ప్రభువు మీకు రక్షకుడుగా ఉన్నాడు. మీ ప్రభువు మీకు సహాయకుడుగా ఉన్నాడు. మీ ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. మీ ప్రభువు మిమ్మల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. మీ ప్రభువు మిమ్మల్ని
ఆదుకునేవాడుగా ఉన్నాడు. దిగులు పడి, భయపడి, తొందరపడి ఏదేదో చేయొద్దండి. మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. పౌలు అదే అన్నాడు కదా, తిమోతికి రాస్తూ 2వ పత్రికలో అన్నాడు, తిమోతి, అనార్పణముగా పోయబడుచున్నాను, మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగు కడముట్టించుతుంది. ఏం కాపాడుకున్నాడంట? విశ్వాసమును కాపాడుకో. విశ్వాసమును కాపాడుకున్నాడు. మా ఇశ్రాయేలు అరణ్యం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆనాడు గొప్ప గొప్ప మందిరాలు లేవు. డేరాలలో ప్రభువును స్తుతించేవారు, డేరాలలో ప్రభువును ఘనపరిచేవారు, చెట్ల కింద బలిపీఠాలు కట్టి బలులు అర్పించేవారు. నీకు నాకు ఏ పరిస్థితి వచ్చినా, నేడున్న అనుకూల పరిస్థితులు రేపు లేకపోవచ్చు, నేడున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు నీకు రేపు లేకపోవచ్చు, పర్వాలేదు. నీకున్న స్థితిలోనే, నీకున్న పరిస్థితులలోనే నీ ప్రభువును నీవు కనపరిస్తే, నీ ప్రభువునందు నీవు విశ్వాసం ఉంచితే, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ దేవుని యందు నీకున్న నమ్మకము నీవు ఊహించని కార్యమును చేసేదిగా ఉంటుంది. లూకా భక్తుడు రాస్తూ అంటాడు, నమ్ముట నీవనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యము అంటాడు. నమ్ముట నీవనైతే మన ప్రభునందు నమ్మిక ఉంచుదాం, విశ్వాసం ఉంచుదాం. మన పరిస్థితి ఏదొచ్చినా ప్రభునందు విశ్వాసముతో మన జీవిత యాత్రను కొనసాగింపచేద్దాం. గొప్ప గొప్ప మందిరాల్లో మనం ఆరాధింపలేకపోయినా, గణపరచలేకపోయినా పర్వాలేదు. డేరాల్లో ఉన్న ప్రభువును స్తుతించే వారముగా, ఆయన యందు విశ్వాసం కలిగిన జనముగా ప్రభునందు మనం ఉందాం. అబ్రహామును కూడా దేవుడు పిలిచాడు. ఏం చేశాడు? ఎక్కడెక్కడ జీవించాడు? మమ్రేలో సింధూర వృక్షం కింద డేరా వేసుకున్నాడు. ఇంకా ఐగుప్తు దేశంలో డేరాల కింద జీవించాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించలేదా? నిన్ను పిలిచిన వాడు కూడా, నిన్ను అంగీకరించిన వాడు కూడా, నిన్ను తన బిడ్డగా చేసుకున్నవాడు కూడా, నీ కొరకు తన ప్రారంభించి నిన్ను రక్షించిన నీ దేవుడు కూడా నీకు తోడై ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితుల్లో నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. ధైర్యము వహించి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నీ ప్రతి పరిస్థితిని దేవుడు మార్చి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను దీవించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు కొద్ది మాటలు మన నిమిత్తమై దీవించును గాక.